దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిన ఘనత తెలంగాణ రైతులదని మంత్రి కొనియాడారు. వారంటీ లేని 6 గ్యారంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎవరు నమ్మవద్దని ఆయన అన్నారు. దొంగల అడ్డా కాంగ్రెస్ పార్టీ, దానికి సుధీర్ రెడ్డి తోడయ్యాడని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. మల్లారెడ్డి అంటే నమ్మకానికి, నాణ్యతకి, విశ్వాసానికి మారుపేరని ఆయన అన్నారు. ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా నియోజకవర్గానికి రాలేదని మల్లారెడ్డి ఆరోపించారు. మల్లారెడ్డి అంటే నాణ్యతకు, నమ్మకానికి, విశ్వాసానికి మారుపేరు మల్లారెడ్డి. కాబట్టి నేను 70 సంవత్సరాలు నా జీవితం అంతా, మిగిలిన జీవితం అంతా ప్రజలకే సేవ చేస్తా, కేసీఆర్ దగ్గరనే ఉంటాను కూడా మీ అందరికి కూడా మనం చేస్తాను. వీళ్ళ మాటలు నమ్మొద్దు, ప్రజలు నమ్మరు. వజ్రేష్ యాదవ్ సంగతి తెలుసు, వీడికి 2 పార్టీలు మారిండు. టీఆర్పీలో నిలబడ్డాడు, ఓడిపోయాడు. తెలుగుదేశంలో నిలబడ్డాడు, ఓడిపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్లో మన రేవంత్ రెడ్డి తన పిసిసి తన కొనుక్కొని ఇప్పుడు వచ్చిండు. ఆ దొంగ పేద ప్రజల ప్లాట్లు అమ్మి ఆ పైసలు ఆయనకి ఇచ్చి సీటు కొనుక్కున్నాడు. ఇప్పుడు ఘోరంగా డిపాజిట్ వస్తాడు. కాబట్టి దానికి తోడు వీళ్ళంతా ఎవరు కూడా ప్రజలు అన్నీ తెలుసు. వజ్రేష్ యాదవ్ ఈయనే పుట్టిండు కదా, బోడుపల్లె పుట్టిండు కదా. జంగయ్య యాదవ్ పేరు బాగలేదా? వజ్రేష్ యాదవ్ ఎందుకు మార్చుకోవాలి? ఆయన పెద్ద సినిమా యాక్టరా? ఆయన ఫేమస్ యాక్టరా? అంటే జంగయ్య యాదవ్ పేరు బాగలేదా? అంత ఇదైపోయింది. ఆయన పెద్ద అయిపోయింది, ఆయన పెద్ద మునగాడ. పేరు మార్చుకున్నాడంటే ఇక వాడు ఏం మంచి. కాబట్టి ఈ పేర్లు మార్చుకొని, రంగులు మార్చుకొని ఇవన్నీ చేస్తే ప్రజలు నమ్మరు. ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేకపోయింది. ఒక వార్డు మెంబర్, ఇంకో విషయం, సర్పంచ్ కూడా గెలవలేకపోయింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మనకు ఎంపీ ఉన్నారు, 4 సంవత్సరాలు అయింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గెలిచి ఏం చేసిండు? ఒక్కనాడు మనకు మొక్కలు చూపించలే, ఒక్క రోడ్డు పైసలు ఇవ్వలే, ఒక ఇనాగ్రేషన్కు రాలేదు. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అప్పుడే సీఎం అయిపోతుండంట, అప్పుడే ఇదైపోతుండంట. పూర్తి 4 ఏళ్ళ ఎంపీకి దిక్కులేదు, దివాన్ లేదు, ఒక ఇనాగ్రేషన్ రాలేదు. ఎట్లా సీఎం అవుతావు? ఆయన ఏం చేస్తుడు? 4 ఏళ్ళు ఎంపీ అయ్యి మంచిగా బీసీసీ అధ్యక్షుడు కొనుక్కున్నాడు. మంచిగా ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు మన బీసీలకంతా మోసం చేస్తాం. వీళ్ళంతా సింగిల్ డిజిటే. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కేసీఆర్ ముంగట ఎవరి పని నడవది. అభివృద్ధి అంటే కేసీఆర్, డెవలప్మెంట్ అంటే కేసీఆర్. దేశంలోనే చరిత్ర సృష్టించబోతున్నాడు మన సీఎం కేసీఆర్ గారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను దయచేసి కోరుపల్లి ప్రజలకు, మేడ్చల్ నియోజకవర్గం అందరికీ కూడా దండం పెట్టి